Styles of leadership. The term leadership refers to the constituent behavior pattern of a leader as perceived by people around him. Every leader develops a pattern in the way he handles his subordinates or followers in various situations. The leadership style is the result of the philosophy, personality, and experience of the leader. It also depends upon the types of the followers and the conditions prevailed in an organization. లీడర్షిప్ స్టైల్ అనేది ఒక్కొక్క లీడర్కి ఒక్కొక్క స్టైల్ అనేది ఉంటుంది. దాని ఆధారంగానే లీడర్ ఫాలోవర్స్ని లీడ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇందులో మనకి ఫస్ట్ స్టైల్ వచ్చి ఆటోక్రిటిక్ ఆర్ అథారిటేరియన్ స్టైల్ ఆఫ్ లీడర్షిప్ అంటారు. ఇన్ ఆటోక్రిటిక్, also known as authoritarian style of leadership, implies yielding absolute power. Under this style, the leader expects complete obedience from his subordinates, and all decision making is centralized in the leader. This type of leadership లో మనకి ఏమవుతుందంటే లీడర్ అనేవాడు సబార్డినేట్స్కి కంప్లీట్ ఒబీడియన్స్ అనేది కోరుకుంటాడు అనమాట. అన్ని నిర్ణయాలు డెసిషన్ మేకింగ్ సంబంధించిన ఏదైనా కూడా ఇక్కడ లీడర్ తీసుకోవడం జరుగుతుంది. దేర్ ఈజ్ నో పార్టిసిపేషన్ బై సబార్డినేట్స్ ఇన్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. అంటే సబార్డినేట్స్ పార్టిసిపేషన్ అనేది డెసిషన్ మేకింగ్లో లీడర్ ఒప్పుకోడు అనమాట. నో సజెషన్స్ ఆర్ ఇనిషియేటివ్స్ ఫ్రమ్ సబార్డినేట్స్ ఈజ్ ఎంటర్టైన్డ్. All decisions, major or small, are taken by the leader, and subordinates are forced to obey them without questioning. An autocratic leader is in fact no leader. There is merely the formal head of the organization and is generally disliked by the subordinates. మనకి ఆటోక్రటిక్ లీడర్షిప్ స్టైల్లో టూ టైప్స్ ఆఫ్ లీడర్షిప్ స్టైల్స్ ఉంటాయి, టఫ్, బెనవలెంట్. టఫ్ అంటే ఇట్ ఈజ్ ఎ టఫ్ అండ్ డ్రై లీడర్ హూ బిలీవ్స్ ఇన్ ఓన్లీ టెల్లింగ్ అండ్ ఆర్డరింగ్ ద సబార్డినేట్స్. ద సబార్డినేట్స్ ఆర్ సపోజ్డ్ టు ఒబే ద లీడర్ వితౌట్ క్వశ్చనింగ్. దిస్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ మే నాట్ బి వర్కబుల్ ఫర్ లాంగ్. టఫ్ ఆటోక్రటిక్ లీడర్షిప్ స్టైల్ ఏంటంటే లీడర్ ఏం చెప్తే అది వినాలి, లీడర్ ఏదో ఆర్డర్ చేస్తే అది వీళ్ళు చేయాలి. ఇక్కడ సబార్డినేట్స్ పూర్తిగా లీడర్ ఏదో ఒబే చేస్తే దాన్ని ఆర్డర్స్ని మనం ఫాలో అవుతూ ఉండాలన్నమాట. ఆర్ సపోజ్ టు ఒబే ద లీడర్ వితౌట్ క్వశ్చనింగ్ అనమాట. మనం ఏ క్వశ్చన్ వేయడానికి లేదు, ఆయన ఏం చెప్తే అదే చేయాలన్నమాట. దిస్ టైప్ ఆఫ్ ఫంక్షనింగ్, ఇటువంటి లీడర్షిప్ స్టైల్ అనేది ఎక్కువ కాలం మనుగడలో ఉండదు. ఎందుకంటే సబార్డినేట్స్ భయంతోనో లేకపోతే ఫ్రస్ట్రేషన్తోనో ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైనా అది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సెకండ్ స్టైల్ వచ్చి బెనవలెంట్. ఇక్కడ ఆటోక్రటిక్లో ఫస్ట్ది టఫ్, సెకండ్ది బెనవలెంట్. ఇక్కడ బెనవలెంట్ లీడర్షిప్ స్టైల్ ఎలా ఉంటుందంటే లీడర్ అనేవాడు ఒక ఫాదర్లీ ఫిగర్ కింద యాక్ట్ చేస్తూ ఉంటాడు. అంటే ఏంటి, ఒక ఫాదర్ ఏం చేస్తారు, మనకి మంచి చెడు అన్నీ చూసుకుని సరైన నిర్ణయాలు తీసుకుని మన వైపు మళ్ళిస్తారు మన మైండ్ని. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. దిస్ టైప్ ఆఫ్ లీడర్ యాక్ట్ యాజ్ ఎ ఫాదర్లీ ఫిగర్ అండ్ అస్యూమ్ దట్ ఓన్లీ హీ ఈజ్ ద నాలెడ్జ్ ఆఫ్ థింగ్స్ అండ్ హీ ఈజ్ ద రైట్ పర్సన్ టు టేక్ డెసిషన్స్. అంటే సరైన అవగాహన తనకే ఉందని ఫీల్ అయ్యి డెసిషన్ మేకింగ్ కూడా తనే తీసుకుంటాడు. అయితే ఇక్కడ మరీ టఫ్గా అయితే ఉండడు, కానీ ఒక ఫాదర్ కింద యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సెకండ్ వన్ వచ్చి లేజీ ఫెయిర్ ఆర్ ఫ్రీ రైన్ స్టైల్ అంటాం. ఫ్రీ రైన్ స్టైల్ ద నేమ్ ఇండికేట్స్ ఇక్కడ మనకి ఫ్రీడమ్ ఉంటుందని మనం చెప్పొచ్చు. అండర్ దిస్ లీడర్షిప్ స్టైల్ మ్యాక్సిమం ఫ్రీడమ్ ఈజ్ అలౌడ్ టు సబార్డినేట్స్కి పూర్తిగా ఫ్రీడమ్ అనేది ఇక్కడ లీడర్ ఇవ్వడం జరుగుతుంది. దే ఆర్ గివెన్ ఫ్రీ హ్యాండ్ ఇన్ డిసైడింగ్ దేర్ ఓన్ పాలసీస్ అండ్ మెథడ్స్ అండ్ టేక్ దేర్ ఓన్ డెసిషన్స్. ఇక్కడ లీడరు సబార్డినేట్స్కి చాలా ఫ్రీడమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏ విషయాల్లో
They are given free hand in deciding their own policies. ఓన్ పాలసీ డిసైడ్ చేయడంలోనే అన్న మెథడ్స్ ఏమేమి తీసుకోవాలన్నా అండ్ టేక్ దేర్ ఓన్ డెసిషన్స్ పూర్తిగా స్వేచ్ఛను అనేది ఇక్కడ ఇస్తారన్నమాట డెసిషన్ తీసుకోవడానికి. ద లీడర్ ప్రొవైడ్స్ హెల్ప్ ఓన్లీ వెన్ రిక్వైర్డ్ బై హిస్ సబార్డినేట్స్. ఎప్పుడు వస్తారు లీడర్ ఇంటర్ఫరెన్స్ ఎప్పుడు ఉంటుంది ఇక్కడ? ఎప్పుడైతే సబార్డినేట్స్కి ఏదైనా డౌట్ వచ్చి మీరు వచ్చి హెల్ప్ చేయండి అని అడిగితే అప్పుడు లీడర్ వచ్చి హెల్ప్ చేయడం జరుగుతుంది. అదర్వైజ్ హీ డస్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ దేర్ వర్క్ అన్నమాట. ది స్టైల్ ఆఫ్ లీడర్షిప్ క్రియేట్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద సబార్డినేట్స్. ఏంటి, పూర్తిగా వాళ్ళ మీదే డెసిషన్ అంతా వదిలేయడంతో వాళ్ళు ఒక ఆత్మవిశ్వాసం అనేది పెరుగుద్ది. వర్క్ బాగా చేయాలి, వర్క్ బాగా చేసి మంచి మెప్పు పొందాలి అని కాన్ఫిడెన్స్తో వాళ్ళు వర్క్ చేయడం అనేది జరుగుద్ది. ది స్టైల్ ఆఫ్ లీడర్షిప్ క్రియేట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద సబార్డినేట్స్ అండ్ ప్రొవైడ్ దమ్ అన్ ఆపర్చునిటీ టు డెవలప్ దేర్ టాలెంట్స్. అంటే వాళ్ళకున్న టాలెంట్స్ని లేకపోతే ఇక్కడ ఏంటంటే ఒక ఆపర్చునిటీ దొరికినట్టు వాళ్ళ టాలెంట్స్ని ప్రూవ్ చేసుకోవడానికి. దిస్ టైప్ ఆఫ్ లీడర్షిప్ మే నాట్ వర్క్ అండర్ ఆల్ సిచ్యువేషన్స్ అండ్ విత్ ఆల్ టైప్ ఆఫ్ సబార్డినేట్స్. అంటే ఇక్కడ ఇటువంటి స్టైలు అందరి సబార్డినేట్స్కి సూట్ అవ్వదు, ఎందుకంటే అందరూ టాలెంట్తోనే ఉంటారని మనం చెప్పలేం. సచ్ లీడర్స్ కెన్ బి ఎంప్లాయిడ్ విత్ సక్సెస్ వేర్ సబార్డినేట్స్ ఆర్ కాంపిటెంట్, సిన్సియర్ అండ్ డిసిప్లిన్. ఎవరికైతే మంచి టాలెంట్ స్కిల్ ఉంటుందో, అదేవిధంగా సిన్సియర్గా ఎవరు వర్క్ చేస్తారో, అదేవిధంగా సెల్ఫ్ డిసిప్లిన్ ఎవరికి ఉంటుందో వాళ్ళకి ఈ స్టైల్ అనేది సూటబుల్ అవుతుంది అన్నమాట. అయితే దీని లక్షణాలు ఎలా ఉంటాయి, ఫీచర్స్. దేర్ ఈజ్ నో ఆర్ మినిమం ఇంటర్ఫరెన్స్ ఫ్రమ్ ద లీడర్. లీడర్ యొక్క జోక్యం అనేది అసలు ఉండకపోవడం కానీ తక్కువ ఉండడం కానీ ఈ స్టైల్ ఆఫ్ లీడర్షిప్లో మనం చూడడం జరుగుతుంది. లీడర్ హెల్ప్స్ ఓన్లీ వెన్ రిక్వెస్టెడ్. ఎప్పుడు వస్తాడు లీడరు? ఎప్పుడైతే సబార్డినేట్స్ హెల్ప్ అడుగుతారో అప్పుడు వచ్చి హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇండివిజువల్స్ ఆర్ అలౌడ్ టు ప్లాన్ దేర్ వర్క్. ప్రతి ఇండివిజువల్ కూడా వాళ్ళ వర్క్ ఎలా చేయాలనే దానికి ప్లాన్ చేసుకోవడం అనేది ఇక్కడ మనం ఈ లీడర్షిప్ స్టైల్లో చూస్తాం. దేర్ ఈస్ ఫ్రీ అండ్ ఇన్ఫార్మల్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ పూర్తిగా ఫ్రీగా ఉంటుంది అన్నమాట. స్వేచ్ఛ అనేది ఫాలోవర్స్కి మనం ఇవ్వడం జరుగుతుంది. డెసిషన్ మే బి టేకెన్ బై మెజారిటీ. డెసిషన్స్ ఎలా తీసుకుంటారు? ఎక్కువ మెజారిటీ పీపుల్ ఏదైతే చెప్తారో దాన్ని ఇక్కడ అమలు చేయడం అనేది జరుగుతుంది. కంట్రోల్ ఈజ్ ఎక్సైజ్ విత్ లెస్ ఇంటర్ఫరెన్స్ అండ్ సూపర్విజన్. ఇక్కడ లీడర్ జోక్యం కానీ అదేవిధంగా పర్యవేక్షణ కానీ ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ ఫాలోవర్స్ వాళ్ళ డిసిప్లిన్తో, సెల్ఫ్ డిసిప్లిన్తో, సిన్సియారిటీతో ఇక్కడ వర్క్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? ఈ లేజీ ఫేస్ స్టైల్ ఎక్కడ సూట్ అవుతుంది, సూటబిలిటీ ఎక్కడ ఉంటుంది, అసలు ఇటువంటి స్టైలు ఏ ఏ సందర్భాల్లో సూట్ అవుతుందని మనం చెప్పుకోవాలంటే, వేర్ సబార్డినేట్స్ ఆర్ ప్రాపర్లీ ట్రైన్డ్ అండ్ ఆర్ నాలెడ్జబుల్. ఎక్కడైతే ట్రైన్డ్ సబార్డినేట్స్ అదేవిధంగా నాలెడ్జబుల్ సబార్డినేట్స్ ఉంటారో వాళ్ళకి లేజీ ఫేస్ స్టైల్ అనేది బాగా సూట్ అవుతుంది. వెన్ ఎంప్లాయీస్ టేక్ ఇనిషియేటివ్ అండ్ అస్యూమ్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇనిషియేటివ్స్ తీసుకునే క్యాపబిలిటీ ఎంప్లాయీస్కి ఉంది, రెస్పాన్సిబిలిటీ కూడా బాధ్యత కూడా పూర్తిగా వాళ్ళే తీసుకోగలిగితే మనం ఫ్రీ రైన్ స్టైల్ని ఫాలో అవ్వడం అలాగే బాగుంటుంది. వేర్ లీడర్ ఇస్ విల్లింగ్ టు డెలిగేట్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. అదేవిధంగా లీడర్ కూడా అథారిటీ డెలిగేట్ చేయాలని, రెస్పాన్సిబిలిటీ లీడర్ ఫాలోవర్స్కి ఇవ్వాలని అనుకుంటేనే ఈ స్టైల్ మనం ఎగ్జిస్టెన్స్లో చూడగలం, లేకపోతే చూడలేం. ఎందుకంటే చాలామంది లీడర్స్ మనం ఫస్ట్ ఆటోక్రటిక్ స్టైల్లో లీడర్ ఎప్పుడు కూడా వాళ్ళకి మేనేజ్మెంట్లో పార్టిసిపేట్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు, అందుకే అక్కడ ఈ స్టైల్ సూట్ అవ్వాలి. ఇక్కడ ఏమవుతుంది, లీడర్ అనేవాడు గివింగ్ సమ్ అథారిటీ టు సబార్డినేట్స్ అంట. డెలిగేటింగ్ అంటే ఏంటి, గివింగ్ సమ్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ టు ఫాలోవర్స్ ఆర్ సబార్డినేట్స్. అప్పుడు ఈ స్టైల్ అనేది మనం చూడగలం. వెన్ లీడర్ హ్యాస్ కాన్ఫిడెన్స్ ఇన్ ద ఎబిలిటీ ఆఫ్ సబార్డినేట్స్. ఎప్పుడు మనకి ఇంత ఫ్రీడమ్ ఇవ్వడం జరుగుతుంది లీడరు సబార్డినేట్స్ మీద, వాళ్ళ ఎబిలిటీ మీద వాడికి కాన్ఫిడెన్స్ ఉంటే ఆ లీడర్కి, అప్పుడే
ఇలా ఫ్రీగా వాళ్ళని వదిలేయడం జరుగుతుంది. అర్థమవుతుంది. నెక్స్ట్ స్టైల్ వచ్చి మనకి డెమోక్రటిక్ ఆర్ పార్టిసిపేటివ్ స్టైల్ అంటాం. థర్డ్ వన్ ఏంటి? డెమోక్రటిక్ ఆర్ పార్టిసిపేటివ్ స్టైల్. Democratic or participative style of leadership implies compromise between the two extremes of autocratic and laissez-faire style of leadership. Under this style, the leader acts according to the mutual consent and the decisions are reached after consulting the subordinates. Subordinates are engaged to make their suggestions and take initiative. It provides necessary motivation to the workers by ensuring their participation and acceptance of work methods. ఇక్కడ డెమోక్రటిక్ స్టైల్ ఏమవుతుందంటే లీడర్ సబార్డినేట్స్ యొక్క డెసిషన్స్ తీసుకోకుండా ఫర్దర్గా వెళ్ళడం అన్నమాట. అదవుతుందా? ఇద్దరికి ఒకరి మీద ఒకరికి మ్యూచువల్ ట్రస్ట్, కాన్ఫిడెన్స్ అనేది ఈ డెమోక్రటిక్ స్టైల్లో మనం చూస్తాం అన్నమాట. పార్టిసిపేటివ్ అంటే ఏంటంటే వాళ్ళు కూడా డెసిషన్ మేకింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. ఎవరు? సబార్డినేట్స్. ఇక్కడ లక్షణాలు ఎలా ఉంటాయి? ఫీచర్స్ డెమోక్రటిక్ స్టైల్. డెసిషన్స్ ఆర్ టేకెన్ ఆఫ్టర్ కన్సల్టింగ్ సబార్డినేట్స్. ఇక డెసిషన్స్ ఎలా తీసుకుంటాడు లీడరు? సబార్డినేట్స్ని ఒకసారి కన్సల్ట్ చేసి ఏది మంచిది, ఏది రాంగ్, ఏది రైట్ అని తెలుసుకుని అప్పుడు డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. దేర్ ఈజ్ ఏ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ. ఇక్కడ కూడా మనకి అథారిటీ డెలిగేట్ చేస్తాడు. అంటే ఏంటి? గివింగ్ సమ్ అథారిటీ టు ఫాలోవర్స్ ఆర్ సబార్డినేట్స్. మనం ఇక్కడ ఏం చూస్తాము? డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ఇక్కడ చూడడం జరుగుతుంది. అంటే ఏంటి? సెంట్రలైజేషన్ అంటే ఒకరి దగ్గరే పవర్ ఉంటుంది, వాడే డెసిషన్ మేకింగ్ తీసుకుంటాడు, అంటే ఆటోక్రటిక్ స్టైల్. అయితే డీసెంట్రలైజేషన్ అంటే పవర్ని స్ప్లిట్ చేస్తాం అన్నమాట. చేసి అందరూ కూడా డెసిషన్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. దేర్ ఈజ్ ఏ బోత్ వే కమ్యూనికేషన్. ఇక్కడ ఏంటి? ఒకవైపు నుంచే కమ్యూనికేషన్ అనేది పాస్ అవ్వదు. లీడర్ అనేవాడు వాడి ఒపీనియన్స్ చెప్తాడు, అదేవిధంగా సబార్డినేట్స్ అది విని వీళ్ళ ఒపీనియన్స్ లీడర్తో షేర్ చేసుకుంటారు. అంటే ఇక్కడ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది? 2 వేస్లో కమ్యూనికేషన్ అనేది పాస్ ఆన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, కోఆపరేషన్ ఆఫ్ సబార్డినేట్స్ ఈజ్ గివెన్ ఇన్ మేకింగ్ ఇంపార్టెంట్ డెసిషన్స్. ఇక సబార్డినేట్స్ యొక్క పూర్తి కోఆపరేషన్ అనేది, సహకారం అనేది లీడర్కి అందుతుంది అన్నమాట. ఓకేనా? అయితే ఈ డెమోక్రటిక్ స్టైల్కి ఏమైనా బెనిఫిట్స్, అడ్వాంటేజెస్ ఉన్నాయా అంటే లెవెల్ ఆఫ్ మోటివేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఈజ్ హై. ఇక్కడ ఎప్పుడైతే స్వేచ్ఛ ఇస్తున్నామో, అదేవిధంగా స్వతంత్రం ఇచ్చి వాళ్ళని కూడా డెసిషన్ మేకింగ్లో ఒక పార్ట్ కింద చేస్తున్నాము, అప్పుడు ఎంప్లాయీస్ కూడా ఒక మంచి మోటివేషన్ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డెసిషన్స్ ఈజ్ క్విక్గా మనకు వస్తాయి అన్నమాట. అంటే ఏంటి? ఇద్దరు కూడా షేర్ చేసుకోవడం వల్ల మనం ఏది ఇంప్లిమెంట్ చేయాలన్నా డెసిషన్ త్వరగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లీడర్ రావాలి, లీడర్ వచ్చే వరకు వెయిట్ చేసి అతను డెసిషన్ చెప్పే వరకు ఇక్కడ వర్క్ చేయడానికి అవ్వదు అన్నట్టుగా ఏముండదు. ఎందుకంటే ఇద్దరు డెసిషన్స్ ఒకరినొకరు షేర్ చేసుకుంటారు కాబట్టి ఇంప్లిమెంటేషన్ త్వరగా జరుగుతుంది. అదేవిధంగా విల్లింగ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ రూల్స్, రెగ్యులేషన్స్, ప్రొసీడ్యూర్స్ బై ఎంప్లాయీస్. ఓకేనా? ఇవన్నీ కూడా మనం డెమోక్రటిక్ లీడర్షిప్ స్టైల్లో చూడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి బరియోక్రటికా రూల్ సెంటర్ స్టైల్ అంటాం. 4th వన్ ఏంటి? బరియోక్రటికా రూల్ సెంటర్ స్టైల్. ఇక్కడ ఏంటి? ఇట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ లీడర్షిప్ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై రూల్స్. దేని మీద ప్రభావం అయి ఉంటాయి? ఇక్కడ ఎవ్రీథింగ్. ఇట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ లీడర్షిప్ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై రూల్స్, రెగ్యులేషన్స్ అండ్ ప్రొసీడ్యూర్స్. ద లీడర్ సెట్ అప్ ఏ ప్రొసీడ్యూర్ ఫర్ అడ్హరింగ్ టు ద రూల్ బుక్. ఒక రూల్ బుక్లో ఎలా చేయాలనో ఆ విధానం అన్నది లీడరు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆల్ డెసిషన్స్ ఆర్ టేకెన్ ఆన్ ద బేస్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇక్కడ ఎవరి ఒపీనియన్స్కి తావివ్వడం అనేది జరగదు అనమాట. అక్కడ ఏ రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం మనం ఏం చేయాలో వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ రూల్ సెంటర్డ్ స్టైల్లో డిపెండెన్స్ ఆన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఫస్ట్ పాయింట్ ఏంటి?
It is one of the important feature of rule-centered leadership. First one, dependence on రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద పూర్తిగా ఇది ఆధారపడి ఉంటుంది. డెసిషన్స్ ఆర్ టేకెన్ ఇన్ ఏ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్. మనం ఓన్గా ఏమి డెసిషన్స్ తీసుకోవడానికి మన బ్రెయిన్ ఉపయోగించడానికి ఇక్కడ అవకాశం లేదు. అక్కడ ఏదైతే ప్లాన్ ఉందో ఆ ప్లాన్ ప్రకారం ఒక మిషన్లా మీరు వర్క్ చేసుకుని వెళ్ళిపోవాలంటే దేర్ ఈస్ టూ మచ్ ఆఫ్ పేపర్ వర్క్ అండ్ ఆల్వేస్ డిజైర్ టు ప్లే సేఫ్. ఇక్కడ మనకి ఎక్కువ టూ మచ్ ఆఫ్ పేపర్ వర్క్ ఉంటుంది. అంటే పేపర్ మీద అన్ని రిటర్న్గా రాసుంటే ఆ పద్ధతిలో మనం ఏం చేస్తాం, వర్క్ చేసి వెళ్ళిపోతాం. న్యూ ఐడియాస్ అండ్ ఇన్నోవేటివ్స్ ఆర్ నాట్ ఎంకరేజ్. ఇక్కడ కొత్త ఆలోచనలు, కొత్త ఇన్నోవేషన్స్కి అవకాశం అనేది ఉండదు. ఇక్కడ మనకి డెసిషన్ మేకింగ్ డిలే, దేర్ ఈజ్ డిలే ఇన్ డెసిషన్ మేకింగ్. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారు, సబార్డినేట్స్ అక్కడ బుక్లు ఎలా ఉన్నాయో ఆర్డర్ దాని ప్రకారం వర్క్ చేస్తూ ఉంటారు. ఏదైనా సడన్గా డౌట్ వచ్చినా కూడా అక్కడ లీడర్ వచ్చే వరకు వెయిట్ చేసి దాన్ని క్లియర్ చేసుకుని వర్క్ చేయడమే కానీ వీళ్ళు ఓన్గా ఏమి డెసిషన్ తీసుకోవడానికి అవకాశం లేదు. అందుకని చెప్పి డెసిషన్స్ అన్నవి ఇక్కడ డిలే అవుతాయి అన్నమాట. టేకింగ్ డెసిషన్స్ ఈజ్ డిలే ఇన్ రూల్ సెంటర్డ్ స్టైల్. ద నెక్స్ట్ వన్ ఈజ్ మ్యానిపులేటివ్ లీడర్షిప్ స్టైల్ అంటాం. ఈ మ్యానిపులేటివ్ లీడర్షిప్ స్టైల్ ఎలా ఉంటుందంటే, అండర్ ది స్టైల్ ద లీడర్ ట్రైస్ టు అచీవ్ ఆర్గనైజేషనల్ గోల్స్ బై ఎక్స్ప్లాయిటింగ్ ద వీక్ పాయింట్స్ ఆఫ్ ఎంప్లాయీస్. ఇక్కడ వర్క్ ఎలా చేయించుకుంటారు, ఎంప్లాయీస్ యొక్క వీక్ పాయింట్స్ మీద ఫుల్ ఫోకస్ పెట్టి వాళ్ళ శ్రమను అన్నది ఇక్కడ దోపిడీ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. The needs and aspirations of employees are used as tool for achieving organizational objectives. అంటే ఎంప్లాయీస్ యొక్క అవసరాలు అదేవిధంగా వాళ్ళ కోరికల్ని బేస్ చేసుకుని దాన్ని మనం టూల్ కింద చేసుకుని ఇక్కడ వాళ్ళతో వర్క్ చేయించడం అనేది జరుగుతుంది అనమాట. దీన్ని మనం ఏమంటాం, మ్యానిపులేటివ్ స్టైల్ ఆఫ్ లీడర్షిప్ అంటాం. అయితే ఇక్కడ సూటబిలిటీ చూసుకుంటే ఇటువంటి టైప్ ఆఫ్ లీడర్షిప్ స్టైల్ ఎక్కడ సూట్ అవుతుందంటే, వెన్ కోఆపరేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఈజ్ నీడెడ్ అర్జెంట్లీ ఫర్ ఏ స్పెసిఫిక్ టాస్క్. అంటే మనకి ఏదో పర్టికులర్ టాస్క్కి అర్జెంటుగా ఎంప్లాయీస్ అవసరం అవుతారు. ఆ టైంలో ఏం చేస్తాం, వాళ్ళ వీక్నెస్ మనం పట్టుకుని వాళ్ళతో వర్క్ చేయించడం అనేది జరుగుతుంది అనమాట. అదేవిధంగా వెన్ ద ప్రాజెక్ట్స్ ఆర్ ఆఫ్ షార్ట్ డ్యూరేషన్, తక్కువ డ్యూరేషన్లో అయిపోయే ప్రాజెక్ట్స్ కొన్ని ఉంటాయి. వాటిలో కూడా మనం ఈ టెంపరీ ఎంప్లాయీస్ని పెట్టుకుని వర్క్ చేయించడం అనేది జరుగుతుంది. దెన్ నెక్స్ట్ పాయింట్, వెన్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మే నాట్ బి రిక్వైర్డ్. ఇక్కడ ఈ స్టైల్లో మనకి ఎంప్లాయీస్కి అదేవిధంగా లీడర్స్కి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ అవ్వదు. ఎందుకంటే మనం షార్ట్ టర్మ్ కోసమే వాళ్ళని తీసుకోవడం అనేది జరిగింది. ద నెక్స్ట్ పాయింట్, పెటర్నలిస్టిక్ స్టైల్ అంటాం. ఓకేనా, ఈ స్టైల్లో ఎలా ఉంటుంది, దిస్ టైప్ ఆఫ్ లీడర్షిప్ ఈజ్ బేస్డ్ అపాన్ ద సెంటిమెంట్స్ అండ్ ఎమోషన్స్ ఆఫ్ పీపుల్. ఏ పెటర్నలిస్టిక్ లీడర్ ఈజ్ లైక్ ఏ ఫాదర్ ఫిగర్ టు ద సబార్డినేట్స్. ద లీడర్ లుక్స్ ఆఫ్టర్ ద నీడ్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ సబార్డినేట్స్ అండ్ ఆల్సో హెల్ప్ దేర్ ఫ్యామిలీస్. ఇక్కడ ఏం చేస్తారు, ఈ లీడర్షిప్ స్టైల్ ఏంటంటే పూర్తిగా సెంటిమెంట్స్ ఎమోషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ లీడర్ అనేవాడు ఒక ఫాదర్ కింద వాళ్ళకి ఎన్న ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళ నీడ్స్ ఏంటి, ఆస్పిరేషన్స్ ఏంటి అంటే వాళ్ళ అవసరాలు అదేవిధంగా వాళ్ళ కోరికలు ఏంటని తెలుసుకుని అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీస్కి హెల్ప్ చేస్తూ ఇక్కడ వర్క్ చేయించడం అనేది జరుగుతుంది. ఈ హెల్ప్స్ గైడ్స్ అండ్ protects all of their subordinates but they do not grow under him. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళని ఒక ఫాదర్ కింద పూర్తిగా ఫ్రీడమ్ ఇవ్వకుండా వర్క్ చేయించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కంప్లీట్గా లీడర్ మీద డిపెండ్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. వీళ్ళు ఓన్గా మేము ఎదగాలి పైకి రావాలి అని సొంత డెసిషన్స్ తీసుకోవడం అదేవిధంగా కొత్తగా ఆలోచించడం అన్నది ఈ స్టైల్లో మనం చూడలేం. పూర్తిగా వీళ్ళు ఏం చేస్తారు, సబార్డినేట్స్ బికమ్ డిపెండెంట్ ఆన్ ద లీడర్ మీద పూర్తిగా డిపెండెంట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇలాగా ఈ స్టైల్స్ అన్నీ కూడా యూజ్ చేసి ఒక లీడర్ అనేవాడు ఏం చేస్తాడంటే సబార్డినేట్స్తో వర్క్ చేయించుకోవడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ వన్ ఆటోక్రటిక్ స్టైల్,
Second one, laissez-faire or free-range style. Third one, democratic or participative style. Bureaucratic or rule-setter style. Manipulative leadership style. And paternalistic leadership style. These are all the styles of leadership.